ఇవన్నీ వాళ్ళ ఎక్సెసెస్, వాళ్ళు చేసే ఎక్సెసెస్. ట్రంప్ అవ్వక తగ్గిపోయినాయి కదా. యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి ఎవరన్నా ఆప్ చేస్తున్నారా? ఆప్ చేయట్లేదు కదా. రిజల్ట్ చేసాయి, జైల్లో వేసాయి, యూనివర్సిటీ క్యాన్సిల్ చేసాయన్నది అందరూ సైలెంట్. వెంటనే సైలెంట్ అయిపోయారు, ఎవరు మాట్లాడతారు. అది మనకి డొనాల్డ్ ట్రంప్ మీద అప్పుడు కొన్ని కారణాలకి మనకి చెడ్డ అభిప్రాయం వచ్చినా ఆయన అన్పాపులర్ అవ్వలేదు. చాలా ఇంటెలిజెంట్ మనిషి. ఎప్పుడైతే నరేంద్ర మోడీ భారతదేశం వ్యతిరేకం తిరిగారో, చక్కగా వ్లాదిమిర్ పుతిన్ రష్యన్ ప్రెసిడెంట్ చెప్పారు, పెద్ద దేశాలని పాత సివిలైజేషన్స్ ని అవమానం చేయటం కరెక్ట్ కాదన్నాడు. ఆయన తగ్గిపోయింది కదా ఒక అడుగు. కరెక్ట్. అంతే, తెలివితేటలు ఉన్న మనిషి. వదిలేస్తాడు, నేను లాభం లేదంటే వదిలేస్తాడు, మర్చిపోతాడు, వెళ్ళిపోతాడు. అందువల్ల అతను పాలిటిషియన్ కాకపోయినా ఆయన 80 ఏళ్ళు వస్తున్నాయి. 30వ సంవత్సరం నుంచి 28వ సంవత్సరం నుంచి ఆయన మీడియా, పబ్లిసిటీ, పాలిటిక్స్ బాగా అర్థం చేసుకుని దాని మీద పైకి వచ్చేస్తారు. 1,00,000 మంది వచ్చారా మీ మీటింగ్కి? ఎవరు చూస్తారు? ఒక టీవీ స్క్రీన్ మీద వచ్చి 2,00,000 మంది చూస్తే అయిపోయింది కదా. అవును. సో తెలుసు, మీకు తెలిసినట్టుగా నాకు తెలిసినట్టుగా తెలుసు. ఎందుకంటే మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్ ట్రంప్ విషయంలో. ఎందుకంటే ప్రజలు అక్కడ ట్రంప్ కి వ్యతిరేకంగా ఉన్నారు, కానీ పబ్లిక్ ఒపీనియన్ పోల్స్ మాత్రం చాలా డిఫరెంట్ గా వస్తున్నాయి. మనం చూస్తే ఇక్కడ రిపబ్లికన్ సపోర్ట్ బేస్ ఉంది. అంటే మరి ఈ యాక్షన్స్ ని రిపబ్లికన్ సపోర్ట్ చేస్తుందంటారా, లేదంటే స్ప్లిట్ చేస్తుందంటారా? మొత్తం రిపబ్లికన్ సపోర్ట్ చేస్తా. ఎందుకంటే కొన్ని పనులు చూసి మంచి పని చేశారు. వెళ్ళి ఇరాన్ బాంబు చేస్తాడు, ఎవరు చేయలేరు కదా. విషయం చెప్తున్నా, వాళ్ళకి ఎలా ఫీలింగ్ ఉంటుంది, ఓ మనం డామినేట్ చేస్తాం, తర్వాత వంశధారులు బయటకు గెంటేస్తాడు, మనకి ఉద్యోగాలు ఉంటాయంటున్నాడు, వాళ్ళ మీద పనులు వేస్తున్నాడు. భారతదేశం చైనా నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ అడ్వాన్స్డ్ అయిపోయారు మనకంటే, అసూయ ఉంటుంది కదా. అవన్నీ ఫీట్ చేస్తున్నాడు, బేస్ ఇన్స్టింక్ట్స్ ని ఫీట్ చేస్తున్నాడు. మనం ఆబ్జెక్టివ్ గా వెళ్ళాలి. ఒక పాలిటీషియన్ మీద, ఒక ఇష్యూ మీద మనకి ఇష్టం అయిష్టం వేరు. ఇప్పుడు వరకు నేను బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేసిన పాలిటిక్స్, అమెరికన్ పాలిటిక్స్ చదివాను కాబట్టి అంతేం అన్పాపులారిటీ అవ్వలేదు. తర్వాత దీని మీద ఇంకా ఎక్స్టెండ్ చేయాలంటే 2015లో నేను ఫస్ట్ పర్సన్, ఎప్పుడైతే ట్రంప్ ఉన్నారో రేస్లో మరి గెలుస్తాడను, వైరల్ స్కాండల్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి అందరు చెప్తే నేను అనేవాడిని, అది బిలియనర్స్ జీవితాలు అలాగే ఉంటాయి అమెరికాలో. కామన్ మ్యాన్ అది అడ్మైర్ చేస్తాడు. ఏం చేస్తాడు? అడ్మైర్ చేస్తాడు. ఆయన చేసే పర్సనల్ లైఫ్ అంతా చూసి చాలా ఆనందపడతారు. మనం ఇక్కడ ఏదో అసహించుకుంటాము అనుకుంటాం, కానీ అక్కడ అందరూ వాళ్ళు అడ్మైర్ చేస్తారు. చాలా ప్రైజ్ చేస్తూ ఉంటారు, స్ట్రాంగ్ అండ్ డిసైసివ్ అని పొగుడతారు. ఆయన పర్సనల్ లైఫ్ మనం అందరం అనుకుంటాం, అది అడ్మైర్ చేస్తారు అక్కడ. అది నేను ఏదో భారతదేశం యాడ్స్టిక్ తో ఏదో అనుకోవచ్చు, కానీ అక్కడ చాలా అడ్మైర్ చేస్తారు, చాలా అడ్మైర్ చేస్తారు. చెప్పే టీవీ మీద బాగోదు, కానీ అడ్మైర్ చేస్తారు. రిచ్ పీపుల్ ఇలాగే ఉంటారు కదా, ఇలాగే చేస్తారు కదా అని. తప్పేంటి? మనం చేయలేము, మనకి డబ్బు లేదు కాబట్టి మనం చేయలేము, అంతే కదా. కదా ట్రంప్కి అండర్స్టూడ్ పాలిటిక్స్, లైఫ్ బ్రహ్మాండంగా అర్థం చేసుకోవాలి మనిషి చాలా. అండ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ఈజ్ నాట్ అ బ్యాడ్ పర్సన్. సో అండర్ కరెంట్ ఆయనకి చాలా హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉందంటారు. ఆయన పర్సనల్ లైఫ్ స్టైల్ ఫ్యాన్ బేస్ ఉన్నది, కొన్ని మంచి గుణాలు ఉన్నాయి, కొన్ని మంచి గుణాలు ఉన్నాయి, రివార్డ్ చేస్తాడు, క్షమిస్తాడు, కొన్ని మంచి గుణాలు ఉన్నాయి. సో అయితే లాంగ్ టర్మ్ లో ఈ ప్రొటెస్ట్లు కావచ్చు, ట్రంప్ పాలసీస్ కావచ్చు, ఇవన్నీ అమెరికన్ డెమోక్రసీని స్ట్రెంథెన్ చేస్తాయంటారా, వీకెండ్ చేస్తాయంటారా? చెప్పలేం, సమయం చెప్తారు. అక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చాలా ఇన్స్టెబిలిటీ వచ్చేసింది. దాదాపు 30% జనమో 20% జనం ఆ దేశంలో పుట్టలేదు ఇప్పుడు ఉన్నవాళ్ళు. పర్సెంటేజ్ నాకు కరెక్ట్గా చెప్పలేకపోతున్నా. తప్పకుండా ఫస్ట్ జనరేషన్ అమెరికన్లు ఎవరు అక్కడ పుట్టలేదంటే 25% ఉంటారు. 100% నాకు అది ఇన్స్టెబిలిటీ ఉంటుంది కదా. అది దాని వల్ల ఆ పూర్వం ఉన్న స్ట్రక్చర్స్, అలవాట్లు, మర్యాదలు ఉండవు కదా. ఎంతవరకు ఎందుకు? నేను హైదరాబాద్లో జనాలు ఎలా బిహేవ్ చేస్తారు, దట్ సేమ్ పర్సన్ పల్లెటూరు వెళ్ళి 4 గంటల్లో ఎలా బిహేవ్ చేస్తారు.
అది కొంచెం మర్యాదగా ఉంటుంది కదా. అవును. అంటే ఆ ఇన్స్టెబిలిటీ ఉన్నది అమెరికన్ సిస్టంలో. పాపులేషన్ కొత్త పాపులేషన్ వచ్చింది కాబట్టి. కానీ అతను ఏదో అయిపోయాడు అన్పాపులర్, ఎవరో న్యూస్ పేపర్లో చదివారు అంటే అది కరెక్ట్ కాదు. ఇట్స్ వెరీ పాపులర్. రైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.